హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీక్ ఫ్యామిలీతో ఇసా ఫౌండేషన్ సద్గురు సన్నిధికి వెళ్ళామండి. ఇది వచ్చి నంది హిల్స్ దగ్గరగా ఉంటుంది. నంది హిల్స్ చూసిన తర్వాత ఈ సద్గురు సన్నిధికి వెళ్ళాము. రోడ్ టూ వేస్ ఉంటుంది. ఒకటి నేషనల్ హైవే అనంతపురం వయ్యా ఉంటుంది, తర్వాత చిక్కబళ్ళాపూర్ నుంచి ఉంటుంది షార్ట్ కట్ రూటు. ఇది ఎంట్రన్స్. నాగ బంధం ఉంటుంది, ఇక్కడ నాగ పడుగులు ఉంటుంది, ఇక్కడ దర్శనం చేసుకుంటారు, పూజలు కూడా చేసుకుంటున్నారు. ఎంట్రన్స్ అది. ఎంట్రన్స్లో వ్యూ ఇలా ఉంటుంది. అక్కడి నుంచి రావచ్చు. ఇదంతా ఈ పక్క వచ్చి పార్కింగ్, కారు పార్కింగ్, తర్వాత బైక్ పార్కింగ్. అక్కడ బైక్ పార్క్ చేసాము మేము. తర్వాత లోపలికి వచ్చేసాము. ఇట్లా వచ్చిన తర్వాత చూసారా ఎంత బాగుందో, వ్యూ సూపర్గా ఉంటుంది. ఇది చుట్టూ కొండలు ఉంటాయి, కొండల మధ్యలో శివుడు. ఈ ఎన్విరాన్మెంట్ సూపర్గా ఉంటుంది. అట్లా మేము ఫస్ట్ స్టార్టింగ్లో ఇది మూడోసారి వచ్చాను. స్టార్టింగ్లో ఇవన్నీ ఏం లేవు. తర్వాత ఒకటి కట్టుకుంటూ నీట్గా చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా అది అక్కడ ఇంకా ఖాళీ ప్లేస్ జాపడుతుంది, ఒక పారి కూడా ఇంకా కట్టాల్సి వస్తుంది. అదంతా ఇక్కడ వచ్చి యోగా ధ్యాన మందిరము ఇవన్నీ కడుతున్నారు. అంతా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు ఇంకా స్టిల్. ప్లేస్ అయితే సూపర్గా ఉంటుంది. పిల్లలు అయితే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఇది, ఎందుకంటే లేజర్ షో ఇవన్నీ ఉంటాయి కాబట్టి. కింద వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు. అక్కడ ప్రసాదాలు అన్నీ ఉంటాయి. మన ఆఫరింగ్స్ కూడా ఏమైనా ఉంటే ఉండిలో వేసుకోవచ్చు భక్తులు. తర్వాత ఇది వచ్చి నందీశ్వరుడు ఎదురుగుంటుంది శివుడికి. ఇది సూపర్గా ఉంటుంది అసలుకి. ఈ కింద వచ్చి దీపం చూపిస్తారు లాస్ట్లో, క్లైమాక్స్లో. ఆ దీపం మనం చూసుకుంటే కొంచెం శుభాలు జరుగుతాయి అని చెప్తుంటారు. తర్వాత వచ్చి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, లైక్ టాయిలెట్స్ ఉంటాయి. అన్నీ కొత్తగా బాగా కన్స్ట్రక్షన్ చేశారు, బాగుంది ప్లేసు. అట్లా తర్వాత లేజర్ షో స్టార్ట్ అయిపోతుంది. లాస్ట్ మీ ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, అప్పుడు తీసిన వీడియో ఇది లాస్ట్లో తీసిస్తుంది. అసలు లేజర్ షో సూపర్గా ఉంటుంది, విత్ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా బాగుంటాయి. అందరూ వచ్చి ఇది కెమెరాలు పెట్టుకొని ముందు చాలా తీస్తూ ఉంటారు. అంత లైటింగ్ మన క్రికెట్ గ్రౌండ్లో ఫ్లాషింగ్ వేస్తారు కదా, ఆ టైప్లో తీస్తుంటారు. ఇది సూపర్గా ఉంటుంది అసలుకి. నాకు ఇట్లా నచ్చిందంటే అర్ధనారీశ్వరుడు వస్తాడు నెక్స్ట్. ఇది ఎక్సలెంట్గా ఉంటుంది అసలుకి. పిల్లలు అయితే ఇప్పుడు ఎంజాయ్ చేస్తారు లేజర్ షో అనేసి. ఇక్కడ ఎంట్రీ ఫీజు అక్కడ ఏం లేదు, ఓన్లీ ఓపెన్గా ఉంటుంది, ఎవరైనా రావచ్చు. టైమింగ్స్ మీరు ముందుగానే ఒక 5కి వచ్చి 5 నుంచి 6 వరకు ఇదంతా చుట్టుపక్కల ఉన్న ప్లేస్లను చూసుకొని, తర్వాత 7 to 7:30 మధ్యలో ఈ యోగా గురించి ఎక్కువ స్పీచ్లు ఉంటాయి. కన్నడ విత్ ఇంగ్లీష్ ఉంటుంది. తర్వాత లేజర్ షో స్టార్ట్ అవుతుంది. లేజర్ షో స్టార్ట్ అయినప్పుడు అన్ని లైట్స్ అన్నీ ఆఫ్ చేసేస్తారు, ఎందుకంటే వ్యూ మనకి కన్నీ బాగా కాపాడాలని. ఈ విధంగా లాస్ట్ 15-20 మినిట్స్ లేజర్ షో ఉంటుంది. ఈ విధంగా లైట్లన్నీ ఈ ఫోకస్ అంతా ముందుండే కొండ మీద పడడం వల్ల రిఫ్లెక్షన్ భలే ఉంటుంది. అది ఈ విధంగా భలే ఉంటుంది. ఎందుకంటే నందిగుడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ ఈషా ఫౌండేషన్కి వస్తున్నారు. ఇప్పుడు క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సాటర్డే సండే, ఎందుకంటే వీకెండ్స్ కాబట్టి. సో ఇదంతా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చి బెంగళూరు నుంచి 65 కిలోమీటర్స్లో నార్త్ ఆఫ్ ఉంటుంది. ఇది కంపేగూడ విమానాశ్రయం నుంచి కూడా 45 కిలోమీటర్స్ నేరుగా అట్లా వచ్చేసి నంది హిల్స్ షార్ట్ కట్ రూట్ ఉంటుంది. నంది హిల్స్ నుంచి చిక్కబళ్ళాపూర్ వయ్యా వెళ్ళచ్చు. ఈ ప్లేసు యాత్రికుల కోసమే కట్టినట్టుగా ఉన్నారు, అంత బాగుంటుంది ప్లేసెస్. ఫొటోస్కి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. దీని నుంచి చుట్టుపక్కల లేక్స్ కూడా ఉన్నాయి. మనం వచ్చే రూట్లో నంది హిల్స్ కవర్ చేసిన తర్వాత ఒక లేక్ కూడా ఉంటాయి. ఆ లేక్లు కూడా కవర్ చేసుకుంటూ అక్కడికి వచ్చేసి ఈ యొక్క సద్గురు ఇసా ఫౌండేషన్ సందర్శించుకొని శివుడి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటారు ప్రతి ఒక్కరు. సో మీరు కూడా వీలైతే దగ్గరలో బెంగళూరు దగ్గర ఉంటే తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ అంటే ఇది. తప్పకుండా చూడండి, డోంట్ మిస్ చేయకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఎలా అయినా సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.